కృష్ణుడు చనిపోయింది అంటే శరీరం వదిలేసిన తర్వాత కూడా ఆయన భార్యల్ని ఎక్కడెక్కడ అంటే అందరినీ తీసుకెళ్ళు అన్న వ్యవస్థ కూడా చేసి అర్జునుడికి చెప్పి మరి వెళ్ళిపోయాడు కృష్ణుడు. సో హీ ఒక్క భార్య కూడా నాతో ఒక రోజు లేడు అన్న ప్రసంగం ఇప్పుడు రాదు. దట్ ఈస్ కృష్ణ. హీ నెవర్ లెఫ్ట్ హిజ్ వైఫ్ ఎలోన్. కాబట్టి నేను అంటాను కదా, మీకు ఆయనని ఏమంటారు రోల్ మోడల్గా తీసుకోవాలి, లేదంటే ఆయన చేసినట్టు చేయాలని కొంతమందికి ఉంటే చేసుకోండి. కానీ మీరు ఇద్దరు భార్యలు ముగ్గురు భార్యను పెట్టుకుంటే ఆ ముగ్గురుతో ఆ ఫీలింగ్ మీరు కల్పించాలి, దట్ నా భర్త నన్ను ఒక నిమిషం కూడా వదలలేదు. సో హీ నెవర్ లీవ్స్ హిస్ డెవోటీస్. ఒక మంచి పుత్రుడండి, చాలా చక్కగా సేవ చేశాడు. చాలామంది రాముడు అనుకుంటారు కానీ కృష్ణ రూపంలో కూడా తల్లిదండ్రులకు చాలా మంచి సేవ చేశాడు. హీ వాజ్ అ గుడ్ ఫ్రెండ్, హీ వాజ్ అ గుడ్ వారియర్. మంచి ఏమంటారు ఫిట్నెస్ ఉండేవాడు అనమాట. రోజు ఎక్సర్సైజ్ చేసేవాడు కృష్ణ. నేను కృష్ణ అనేది ఇప్పుడు చెప్తున్నాను, వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ కృష్ణ. మంచి ఫ్రెండ్, ఎంత తీయగా మాట్లాడేవాడు, ఒక మంచి దూతుడు. అండ్ పరమాత్మ అనేసి నేను ఏం చేయకుండా ఉంటానని కాదు, రోజు మళ్ళీ యుద్ధం చేసేవాడు. అండ్ హీ వాజ్ అ గుడ్ చారియట్, హీ వాజ్ అ గుడ్ డ్రైవర్. ఇట్లాంటి ఎన్నో లక్షణాలు. హీ వాజ్ అ గుడ్ ఫ్లూటిస్ట్, హీ వాజ్ అ గుడ్ డాన్సర్. మంచి కొడుకు, మంచి ఫ్రెండ్, మంచి మంత్రి. ఎక్కడ మంత్రణ ఎలా ఇవ్వాలి, ఏ డెసిషన్ ఎలా తీసుకోవాలి, ద బెస్ట్ స్పీచ్ ఎలా డెలివర్ చేయాలి అంటే కృష్ణుడు మహాభారతంలో ఇచ్చిన స్పీచ్ మాట్లాడాలి.